దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందన. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతి విధంగా సంఘంగా కూడుకొని మరొక గొప్ప అంశాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం, ఓర్పు కలిగిన వారినే దేవుడు ఓదార్చుతాడు. ఓర్పు కలిగిన వారినే దేవుడు ఓదార్చుతాడు. చూడండి, డబ్బులు పెట్టి మనము కొనాలని చూసిన దొరకనివి దేవుడు మనకి బైబిల్ నుంచి నేర్పిస్తాడు. చూడండి, మనమంతా సత్య మార్గములో నడుచుకుంటూ సత్య అన్వేషులుగా మనము వాక్యం వెలుగులో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు మనము చదువుతూ ముందుకెళ్దాం. దేవుని వాళ్ళారా, సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడండి, ఇక్కడ దేవుడు యాకోబు ద్వారా రాయించిన మాట, సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. ఈ మాట మనము చదివి ఒకసారి సమాజాన్ని మనం చూస్తే అసలు ఓపికన్నదా? మనిషికి ఓర్పు అనేది కనబడుతున్నదా? యేసుక్రీస్తు రాకడకు ముందు ప్రజల్లో ఓర్పు, సహనము, ఓపిక నశించిపోతుందని బైబిల్ చెప్తుంది. అందుకే పిల్లలు కూడా వినే పరిస్థితిలో లేరు. కాలంలో అసలు ప్రొఫెసర్స్కి, టీచర్లు కూడా పిల్లల్ని అదుపు చేయలేకపోతున్నారు. ఎవరు మాట వినే పరిస్థితిలో లేరు. దేవుని వల్లరా, ఎలా అయిపోయిందంటే లోకము, సమాజం ఎలా మారిపోయిందంటే ఈ సమాజంలో ప్రతీది కూడా ప్రమాదకరంగా మారిపోయింది. ప్రతి వస్తువు ప్రమాదకరంగా మారిపోయింది. మనం కొనే ప్రతి వస్తువు, మనం తినే ప్రతి తిండి, మన బట్టలు, మనం వాడుతున్న సోపులు, ప్రతీది కూడా ప్రమాదకరంగా మారిపోయింది. కొన్ని బైకులు అసలు మోడలే తప్పట. కొన్ని బైక్స్ ఆ మోడల్లే తప్పంటున్నారు. బట్టల విషయానికి వస్తే ఈ వేసుకుంటున్న మరి బాయ్స్ కానీ గర్ల్స్ కానీ వేసుకుంటున్న ఈ స్కిన్ టైట్ జీన్స్ ఏదైతే ఉన్నాయో దాని వలన గర్ల్స్కి అయితే గజ్జి, తామర, స్కిన్ డిసీజ్ వస్తూ ఉన్నాయట. అదే పురుషులకైతే సంతానము కలిగే ఆ యొక్క స్థితి కోల్పోతూ ఉన్నారట. చూడండి దేవుని వల్లరా, ఏది చూసినా, ఏది తిన్నా, ఏది కొనుక్కున్నా అన్ని కూడా ప్రమాదకరంగా మారిపోతూ ఉన్నాయి. అంటే చూస్తే మనిషి యొక్క జీవితాన్ని మనం గమనిస్తే ఎంత దుర్బల పరిస్థితిలోకి మనిషి జీవితం వెళ్ళిపోయిందో ఆలోచించండి. ఎవరు మాట వినే పరిస్థితిలో కనబడడం లేదు. అందుకే యేసుక్రీస్తు రాకడ సమయంలో ఎలా ఉంటుంది సమాజ పరిస్థితి, లోక పరిస్థితి అంటే ఎవరికి ఓర్పు ఉండదు, సహనం ఉండదు, ఓపిక ఉండదు అంటుంది వాక్యం. అందుకే దేవుని వల్లరా, క్రీస్తును నమ్మిన వారిగా, క్రైస్తవులుగా మనము సహనము కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. కలిగి ఉండాలంటే అది రాదది, మనం తెచ్చుకోవాలి. మనము ఓర్పును తెచ్చుకోవాలి, ఓపికను తెచ్చుకోవాలి. ఎందుకంటే అంత్య దినాలలో ఎలాంటి పరిస్థితులు, వస్తువులు ప్రమాదకరము, బట్టలు ప్రమాదకరము, తిండి ప్రమాదకరము, మనుషులు ప్రమాదకరము. చూడండి ఎలా అయిపోతుందో చూడండి. ఇలాంటి దినాల్లో మనమంతా ఓర్పు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చెప్పాడో అదంతా జరుగుతుందండి.
మనలో ఓర్పు ఉంటే, మనలో సహనం ఉంటే దేవుడు చెప్పినట్టుగా మన జీవితంలో జరుగుతుంది. అందుకే ఈ చివరి దినాల్లో ఎవరైతే ఓర్పు కలిగి ఉన్నారో, ఓపిక కలిగి ఉన్నారో వాళ్ళంతా ధన్యులండి, వాళ్ళంతా ధన్యులు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండు. ఎందుకంటే ఓపిక అనేది నశించిపోతుంది ప్రజల్లో, సమాజంలో ఓర్పు అనేది లేదు, పిల్లల్లో లేదు, పెద్దవాళ్ళు లేదు, ప్రజలు అసలు ఓపిక లేకుండా బతుకుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. మరి అవన్నీ చూస్తున్నప్పుడు, మనకి ఇన్ని తెలుస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి కదా, మనం ఓర్పు కలిగి ఉండాలి కదా. ఎందుకంటే ఈ లోకం వద్దని, లోకంలో ఉన్న స్వేచ్ఛలు, ఈ అలవాట్లు మనకు వద్దని, ఇవన్నీ వద్దని కదా మనం యేసు ప్రభువుని నమ్ముకొని బాప్తిసం ద్వారా రక్షణ పొందుకున్నాం కదా. రక్షణ పొందుకున్న మనము ఆ ప్రభువుతో పాటు పరలోకం వెళ్ళే విధంగా ఉండాలి అంటే మనలో ఉండవలసినది ఓర్పు, ఓపిక ఉండాలి. చూడండి, మనకు వస్తున్న కష్టాలు ఓర్పుగా ఉండనివ్వవు. అవి మనకు వస్తున్న కష్టాలు, బాధలు మనల్ని ఓపికగా ఉండనివ్వము. అందుకే మనము దేవుళ్ళో ఉండే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే మనమున్న దినాలు ఓపిక లేని దినాల్లో ఉంటున్నాము కాబట్టి మనము ఓపిక కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు, ఇక మనకు అర్థం కావడానికి ఒక వ్యవసాయకుడు, ఒక రైతును మన ముందు పెట్టి ఆ రైతు ఏ విధంగా తొలకరి వర్షము, కడవరి వర్షము ఎంత ఓపికతో ఉంటాడో అని రాస్తున్నాడు. చూడండి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును, కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు ఆ వర్షము కొరకు, ఆ పంటల కొరకు, దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాక సమీపించుచున్నది గనక మీరును ఓపిక కలిగి ఉండుడి. మనలో ఉండవలసినది ఓపిక, మనలో ఉండవలసినది ఓర్పు. ఎవరైతే ఓపిక కలిగి ఉంటానో వాళ్ళని దేవుడు ఓదారుస్తాడు. ఎవరు ఓదార్పు పొందుతారు అంటే ఓపిక కలిగిన వాళ్ళని దేవుడు ఓదారుస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా. బైబిల్ నేర్పిస్తున్న సత్యం ఇది. మనము ఓపిక కలిగి ఉంటే దేవుడు మనల్ని ఓదార్చుతాడు. చూద్దాం, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము, పక్క అధ్యాయమే, పక్క పుస్తకమే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 5-6 వచనాలు చదివితే దేవుని వలన. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 5-6 వచనాలు. చిన్న పిల్లలారా మీరు పెద్దలకి లోబడి ఉండుడి. మనకంటే చిన్నవాళ్ళు పెద్దలకి, మనకు లోబడి ఉండాలి. ఇక్కడ చిన్న పిల్లలు అంటే మరి చిన్న పిల్లలు కాకుండా ఎవరైనా కానీ వయసును బట్టి చిన్నవాళ్ళుగా ఉంటే వాళ్ళు పెద్దవాళ్ళకు లోబడి ఉండమని బైబిల్ చెప్తుంది. అలా ఉంటున్నారండి? ఎవరైనా వినే పరిస్థితులు ఉన్నారు? అసలు ఎవరైనా చెప్పిన మాట వింటున్నారా? చూడండి, చిన్న పిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుని. మీరందరూ చూడండి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకోండి. ఏ వస్త్రమట? దీన వస్త్రం. ఎదుటివాని ఎడల దీన వస్త్రం. చూడండి దేవుని వాళ్ళారా, క్రొత్త సంవత్సరం వచ్చేసి 1 నెల గడిచిపోయి 2వ నెలలో 2వ ఆదివారానికి వచ్చేసాం మనం. అంటే మనుషులంతా కొత్త సంవత్సరంలో వచ్చారు, కానీ అదే పాత మనసుతో, అదే రోత మనసుతో ప్రవేశించేశారు. బట్టలు కొత్తవే కానీ మనసు పాతది. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు వేసుకోవలసిన బట్టలు నీ శరీరాన్ని కాదు. నువ్వు స్నానం చేస్తే నీ శరీరము శుభ్రం అవుతుంది, కానీ మనసు శుభ్రము కాదు. కాబట్టి దేవుడు ఏం నేర్పిస్తున్నారంటే నీ మనస్సుకు కొత్త బట్టలు వేసుకో. దీన మనస్సు కావాలంటున్నాడు. అందుకే చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, దీన మనస్సు అనే వస్త్రము కూడా
ధరించుకుని మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. దీన మనసు అనే వస్త్రం మనం ధరించుకోవాలట. ఎందుకంటే చూడండి, దేవుడు మనల్ని చూసినప్పుడు మనము దేవునికి దీనులుగా కనబడాలి. అర్థమవుతుందండి. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు, ప్రభువారు భూమి మీద తిరుగుతున్నప్పుడు యోహాను గారికి ఎలా కనబడ్డారో తెలుసండి. బాప్తిజం యోహాను గారికి ఎలా కనపడ్డారు యేసుక్రీస్తు ప్రభువారు అంటే, ప్రభువారు అక్కడి నుంచి వెళుతున్నప్పుడు ఇదిగో లోక పాపములను మోసుకుని పోచున్న గొర్రె పిల్ల అని కనపడ్డాడు. గొర్రె పిల్ల కనపడ్డాడు. ఆయన మరి యూదా ఏది ఆసియా సింహంలా కనపడలేడు. ఆయన ఒక అనకొండలా కనపడలేదు. ఎలా కనపడ్డాడు? గొర్రె పిల్లలాగా కనపడ్డాడట. అర్థమవుతుందా అండి? మనల్ని కూడా చూసినప్పుడు ఎదుటి వాని ఎడల మనము దీన మనస్సు అనే వస్త్రము ధరించుకోమంటున్నాడు. దీన మనస్సు అనే వస్త్రము మనము ధరించుకోవాలని దేవుడు నేర్పిస్తున్నాడు. అప్పుడు ఎప్పుడైతే నువ్వు దీన మనసు కలిగి ఉంటావో, ఎప్పుడైతే నువ్వు దీన మనసు కలిగి బ్రతుకుతావో, ఆ దీన మనసు అనే వస్త్రము ధరించుకొని ఉంటావో, అప్పుడు నువ్వు పగ తీర్చుకోవాల్సిన పని అవసరం లేదు. ఎందుకంటే నిన్ను తిడితే నువ్వు తిట్టొద్దు, నిన్ను కొడితే కూడా కొట్టొద్దు. ఎందుకంటే నిన్ను తిడితే నువ్వు తిట్టకుండా నువ్వు ఓర్చుకున్నావనుకో, అది కూడా శ్రమనే, అది కూడా శ్రమ పడుతున్నట్టే. అందుకే అలా తిట్టకుండా ఉండడం చాలా కష్టం. అలాంటి శ్రమ మనం ఓర్చుకోవాలి. అలా మనం ఓర్పగలిగి ఉన్నప్పుడు ఓదార్చబడతామంటున్నాడు. అందుకే చూడండి, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అహంకారులుగా ప్రవర్తిస్తున్న వాళ్ళు, నీ ఎడల తప్పు చేసిన వాళ్ళు, నేను ఇబ్బంది పెట్టిన వాళ్ళ విషయంలో నువ్వేమీ యాక్షన్ తీసుకునే అవసరం లేదు. ఛార్జీ దేవునికి ఇచ్చేయాలి. కానీ మనం ఎలాంటి వాళ్ళం అంటే, మాటకి మాట, దెబ్బకి దెబ్బ, నష్టానికి నష్టం, కీడుక్కిడు మనం చేయాలనుకుంటాము. దేవునికి ఛార్జ్ ఇవ్వడం లేదు. దేవునికి ఛార్జ్ ఇచ్చేస్తే సాక్ష్యం లేకుండా పని కానిచ్చేస్తాడు. కాబట్టి దేవుని వల్ల మనము దీన మనస్సు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నానంటే, అహంకారులుగా ఎవరైతే ఉన్నారో, దేవుడు అంటే లెక్క లేకుండా ఉన్నారో, నీ ఎడల అహంకారంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళందరినీ, వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడు. అందుకే ఏమంటున్నాడు? దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఎవరైతే దీన మనస్సు అనే వస్త్రం ధరించుకుని ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కష్టాలు, నిందలు, అవమానాలు పడుతున్నప్పుడు నువ్వు మాటకి మాట, దెబ్బకి దెబ్బ అనేది నువ్వు పక్కకు పెట్టి నువ్వు దీన మనస్సు కలిగి నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు అహంకార సంగతి నేను చూసుకుంటాను అంటున్నాడు. అందుకే చూడండి, యేసుక్రీస్తు వారి బోధలో దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో హెచ్చించడానికి దేవుడు చూస్తాడు. ఆ హెచ్చించే సమయంలోపే మనము పడిపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆ కష్టాలు అనేటివి ఆ విధంగా వచ్చినప్పుడు మనం ఓర్పు కలిగి ఉండాలి, సహనము కలిగి ఉండాలి, ఓపిక కలిగి ఉండాలి. దీన మనస్సు అనే వస్త్రం మనం ధరించుకుని ఉండాలి. దేవుని వల్ల అలా మనం ధరించుకుని ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మన యందు కృప చూపిస్తాడని అంటున్నాడు, మనల్ని ఓదారుస్తానంటున్నాడు. ఎందుకంటే దేని వల్ల ఇప్పుడు చూడండి, లోకంలో మనం గమనిస్తే నాలుగు దిక్కుల నుంచి ఎలాంటి పరిస్థితులు దండెత్తుకొస్తున్నాయి మనుషుల మీద. పగలు ప్రతీకారాలతో బతుకుతున్నాడు మనిషి. ఓపిక లేక పగలు ప్రతీకారం ఎలా అయిపోయారంటే మనిషిని చంపడానికి కూడా వెనకాడడం లేదు. ఎంత ఈజీగా చంపేస్తున్నాడు. ఎందుకు? పగతో రగిలిపోతున్నాడు. నాలుగు దిక్కుల నుంచి మనిషి పగతో రగిలిపోతున్నాడు. మాట మీద ఉంచుకునే పరిస్థితులు లేడు. మరి దెబ్బకు దెబ్బ కొడుతున్నాడు. మనుషును చంపడానికి కూడా వెనుక తీయడం లేదు. అంటే మనిషి ఎలాంటి పగా ప్రతీకారాలతో బతుకుతున్నాడో చూడండి. దేవుని వల్ల లోక పరిస్థితి ఎంత ప్రమాదంలోకి వెళ్ళిపోయిందో చూడండి. లోక పరిస్థితి మనం చూస్తున్నప్పుడు చాలా చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోయింది. కానీ
క్రీస్తుని నమ్మిన వారిగా మనము దీన మనస్సునే వస్త్రం మనం ధరించుకొని ఉన్నప్పుడు మన ఎవరి ద్వారా ఏమైనా శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు వాళ్ళ సంగతి నేను చూస్తాను, కానీ నీవు మాత్రము దీన మనసుని వస్త్రం ధరించుకొని వెళ్ళిపోమంటున్నాడు దేవుని వాళ్ళారా. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ప్రభువు వారు బోధ చేస్తున్న మాట కూడా మనం గుర్తు చేసుకుంటే ఇది కంప్లీట్ చేయమ్మా. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లును ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసులై ఉండు. దీన మనస్సు కలిగి ఉండాలి. దేవుని బలిష్టమైన చేతి క్రింద. అహంకారం వద్దు. అహంకారం ఆయన ఎదిరిస్తాడు. అందుకే దేవుని వల్ల చాలా మంది తొందరపడిపోతూ ఉంటారు. ఓపికలు ఉండవు, ఓర్పు ఉండవు. మనిషి ఆగమాగం బ్రతుకు, అసలు కుక్క కూడా బ్రతుకు మనిషిది. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను తగిన సమయం ముందు దేవుడు హెచ్చించినట్లు నువ్వు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండు. దీన మనస్సు కలిగి ఉండండి. ఆ పగ ప్రతీకారం నీకొద్దు, ఆ కొట్లాటలు నీకొద్దు. నువ్వు ఓర్పు కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు ఓర్పు కలిగిన వాడు, దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు. కాబట్టి అలాంటి పనులు ఏదైతే మన జీవితంలో ఏమైనా నష్టం జరుగుతున్నాయో, ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయో మన చేతిలోకి తీసుకోకుండా ఆ ఛార్జీని దేవుడికి అప్పచెప్పేసాలా. మనమైతే ఆయన చేతి క్రింద, బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులుగా మనం బ్రతుకుతూ ఉంటారు. దేవుని వల్ల చూడండి, ఒక మాట మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు బోధ చేస్తూ అన్న మాట మనం చూస్తే, మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో చాలా ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ అయిన మాట ఇది. ప్రతి ఒక్కరికి తెలిసిన మాట. కానీ వాస్తవానికి ఈ మాట అన్నది యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ప్రభువారు భూమిలో ఉన్నప్పుడు చెప్పిన మాట. ఏమని? నేను మీతో చెప్పున్నదేమనగా దుష్టిని ఎదిరించే పని మనది కాదు, ఎదిరించే పని మనము కాదు. అలా ఆయన చేతికి అప్పచెప్పేసాలి, ఛార్జీ ఆయనకు అప్పచెప్పేసాలి. దుష్టిని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువానికి వైపునకు, నిన్ను కుడి చెంప మీద కొడితే 2 చెంపలు వాయించవల్లం లేదు దేవుడు. నిన్నెవరైనా కుడి చెంప మీద కొడితే 2 చెంపలు వాయించడం లేదు. ఎవరైతే నిన్ను కుడి చెంప మీద కొడతారో ఎడమ చెంప కూడా నువ్వు చూపిస్తే నేను 2 దవడలు వాయిస్తానంటున్నాడు. అర్థమవుతుందండి? ఛార్జానికి ఇచ్చేయాలి. ఈరోజు ఓపికలు ఉన్నాయండి, సంఘాల్లో ఓపికలు ఉన్నాయా, మనుషులకి సేవకులుగా ఓపికలు ఉన్నాయా? ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టుకుంటున్నారు. ప్రభువారు ఏమంటున్నాను, నిన్ను కుడి చెంప మీద కొడితే, నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. కానీ మన వాళ్ళు ఎలాగ తయారైపోయారు? 2 చెంపలు వాయించేలాగా తయారైపోతున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు అలా చెయ్యొద్దు, నువ్వు ఎడమ చెంప కూడా చూపి, కానీ వాళ్ళ సంగతి నేను చూస్తానంటున్నాడు. దేవుని వల్ల మనకి బైబిల్ సహనమే నేర్పిస్తుంది, సహనము కలిగి ఉండమంటుంది, ఓపిక కలిగి ఉండమంటుంది. ఇంకేమంటుందంటే ప్రభువు రాకడ దినాల్లో మనుషుల్లో ఏముండదు? ఓర్పు ఉండదు, సహనం ఉండదు, తొందర ఎక్కువ, తప్పుడు నిర్ణయాలు. అందుకే దేవుని వలన దేవుని మాటలు పక్కకి పెట్టి మనము బ్రతికితే చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం మనం. దేవుడు ప్రతిదీ మనకు చెప్తా ఉంటాడు. దానికి లోబడి మనం బతుకుతున్నప్పుడు ఖచ్చితంగా మన బతుకులు బాగుంటాయి, మన కుటుంబాలు బాగుంటాయి, మన ఆత్మీయ జీవితం బాగుంటుంది. కానీ దేవుడు ఎన్ని చెప్పినా వాటిని పక్కకి పెట్టి మన ఇష్ట ప్రకారంగా పోతే ఖచ్చితంగా మనం నష్టపోతాము. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. అందుకే చూడండి, దేవుని వలన యోబు గ్రంథము 29వ అధ్యాయంలో భక్తుడు అంటున్నాడు. చూడండి, యోబు భక్తుడు కదండి, ఈయన భక్తుడేనా?
భక్తుడే. ఆ భక్తుడైన యోబు ఏం చెప్తున్నాడు, తన గురించి ఏం చెప్పుకుంటున్నాడు చూడండి. యోబు గ్రంథము 29వ అధ్యాయం 14వ వచనం. యోబు గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనం. నేను నీతిని వస్త్రముగా, చూడండి, ఆయన యోబు గారట నీతిని వస్త్రముగా. అక్కడ మనము యాకోబు మరి పేతురుపత్రిక ఏం చదువుకున్నాము, దీన మనస్సునే వస్త్రము. ఈయన ఏం ధరించుకున్నాడట, నీతిని వస్త్రముగా ధరించుకున్నాడంటే నీతిమంతుడుగా బతుకుతున్నాడు, నీతి తప్పకుండా బతుకుతున్నాడు. అందుకే నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటేనే కనుక అది నన్ను ధరించెను. చూడండి దేవుని వల్ల ఆయన నీతి కలిగి బతుకుతున్నప్పుడు నీతి అనే వస్త్రము యోబుని ధరించిందట. అందుకే మనకి బైబిల్ ఎంతసేపటికి మన పాపములో పడిపోకుండా వాక్య వెలుగులో బతకడానికి మనం నడిపిస్తూ ఉంటుంది. పగ ప్రతీకారాలు మనం పెట్టుకోవద్దని చెబుతున్నది. ఎదుటి వాడిని చంపవలసిన అవసరం లేదు. నువ్వు అలాంటి రిస్క్ తీసుకోకు. ఎలాగైనా వాడు చనిపోతాడో నువ్వు చనిపోతావు. చనిపోవడం మాత్రం అందరికి కంపల్సరీ కదా. పగ అనేది చూడండి దేవుని వల్ల పగ అనేదండి నాకు అర్థమైంది బైబిల్ ద్వారా. ఈ పగ అనేది ఆడవారికైనా మగవారికైనా సేమే అండి. ఈ పగ అనేది ఆడవారి పగ అయినా మగవారి పగ అయినా సేమగా పడుతున్నది. ఎందుకంటే మనకు బాగా తెలుసు, హేరోదు విషయంలో ఎప్పుడైతే యోహాను గారు మరి గద్దించారో, నువ్వు చేస్తున్న తప్పని గద్దించినప్పుడు ఆ హేరోదియా పగబట్టి యోహాను గారి తల తీసే వరకు ఊకోలేదు. అంటే ఆ పగ ఎంత భయంకరం అండి, ఎంత ప్రమాదకరము. ఆయనని యోహాను గారిని చంపకపోతే యోహాను గారు చనిపోరా? ఈమె చనిపోద్ది, ఆమె చనిపోద్ది కదా. చనిపోవడం అందరూ చనిపోతారు. కానీ ఏదైతే నువ్వు తప్పు చేస్తున్నావో, కక్ష పెట్టుకుని నువ్వు పాపం చేస్తున్నావో, నువ్వు చనిపోగానే నిన్ను పరలోకం పోకుండా ఆ ద్వారం దగ్గర నిన్ను నిలిపేస్తుంది. అర్థమవుతుందండి? ఇక్కడ ఏదో చేశామని అప్పటికేదో సంతోషం అనిపిస్తుందేమో, కానీ నువ్వు చేసిన తప్పు, నువ్వు చేసిన ఆ కక్ష, నువ్వు పెట్టుకున్న కక్ష ఖచ్చితంగా ఆ పరలోకపు వాకిట, ఆ యొక్క డోర్ దగ్గర నిన్ను ఆపేస్తుంది. అందుకే నేను వలరా అలాంటివన్నీ మన జీవితంలో ఉండకుండా మనం చాలా జాగ్రత్తగా వెళ్ళిపోతూ ఉండాలి. ఎందుకంటే దేవుని వలన తప్పిపోయిన కుమారులని మాట్లాడుతూ ఉంటాం కదా. తప్పిపోయిన కుమారుడు మాట్లాడుతూ ఉంటాం. వాస్తవానికండి ఆ తప్పిపోయిన కుమారుడు గురించి మనం ఆలోచించినప్పుడు దేవుని వల్ల ఆయన తప్పిపోలేదు, తిరిగి వచ్చేసాడు. కానీ ఈ రోజుకు చాలా మంది తప్పిపోయి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు సంఘంలో. అర్థమవుతుందండి? ఆయన తప్పిపోయి బాగుపడిపోయాడు. ఆయన తప్పిపోయి తిరిగి వస్తున్నప్పుడు ఆయన కాదు పరిగెత్తి అత్తుకున్నది, తండ్రి పరిగెత్తుకుని వెళ్తున్నాడు. చూడండి, తండ్రి పరిగెత్తుకుని వెళుతున్నాడు. కానీ మనము ప్రతిరోజు తప్పిపోతూ ఉంటాం. కానీ ఆయన మనస్సు మార్చుకుని తిరిగి వచ్చాడు. అలా మారి తిరిగి వస్తున్నప్పుడు తండ్రి మొదటగా కుమారుడి దగ్గరికి పరిగెత్తుతున్నాడు. ఒకసారి చూద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయము 18 నుంచి 21 వరకు. లూకా సువార్త 15వ అధ్యాయము 18 నుంచి 21 వరకు. నేను అనుకుంటున్నాడు, ఇక ఇంత నష్టపోయాను, ఆస్తులన్నీ పోయాయి, తిండికి లేని పరిస్థితిలో ఉన్నాను కదా. నేను నా తండ్రి ఇంటికి పోయి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. అర్థమైపోయింది, మనసులో మార్పు వచ్చేసింది. మనుషులో మార్పు వచ్చిన తర్వాత ఆయన పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేశారని అర్థమైపోయిందట. ఇక మీదట నీ కుమారులని అనిపించుకుంటకు నాకు యోగ్యత లేదు తండ్రి. నన్ను నీ కూలి వారిని ఒకరిగా పెట్టుకో. ఎందుకంటే నీ దగ్గర ఉన్న కూలి వారు నాకంటే మంచి భోజనం చేస్తున్నాడు. నేనేమో పందులు పొట్టు తినే పరిస్థితి, నీ దగ్గర ఉన్న కూలి వాళ్ళు నాకంటే మంచి భోజనం చేస్తున్నాడు. కాబట్టి తండ్రి, నేను తప్పు చేశాను, నన్ను నీ కూలి వాళ్ళు ఒకరిగా పెట్టుకో అంటున్నాడు. అనుకొని లేచి తండ్రి వద్దకు బయలుదేరాడు. చూడండి, బాగా చూడండి.
వాడు ఇంకా దూరముగా ఉండగానే తండ్రి వానిని చూచి తొందరపడి చూడండి, తొందరపడి కనికరపడి పరిగెత్తుచున్నాడు. తండ్రి పరిగెత్తున్నాడు కొడుకు దగ్గరికి, వాని మెడ మీద వాని మెడ మీద పడి పడి ముద్దులు పెట్టుకుంటున్నాడు. అంటే చూడండి, దేవుడు అందరూ తప్పిపోకుండా అందరూ మారి మళ్ళా తన దగ్గర రావాలని కోరుకుంటున్నాడు. కానీ రాకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, తప్పిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే దేవుని వల్లరా చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ ఆలోచిస్తే, ఎప్పుడైతే అక్కడి నుంచి వస్తున్నాడో ఈ తండ్రి ఎదురుగా వెళ్ళి కౌగలించుకుని, అది కూడా పరిగెత్తుకొని కౌగలించుకొని ముద్దు పెట్టుకుంటున్నాడంటే దేవుని వల్లరా దేవుడు ప్రతి ఒక్కరి నుంచి ఇదే కోరుకుంటున్నాడు. తప్పు తెలుసుకొని ఆ తప్పును వదిలిపెట్టి మారి మళ్ళీ తన దగ్గరికి వస్తే ఆయన దగ్గర హక్కును చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని మనము చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి దేవుని వల్లరా. అందుకే చూడండి, మనము కొన్ని విషయాలు మనం ఆలోచిస్తే దేవుని వల్లరా, ఓర్పు, సహనము, ఓపిక అనేది మనలో చాలా ఖచ్చితంగా ఉండాలని బైబిల్ చెప్తున్నది. ఓర్పు కలిగిన వారికే దేవుడు ఓదారుస్తాడని బైబిల్ చెప్తున్నది. ఎవరైతే ఓపిక కలిగి ఉంటున్నారో వాళ్ళని మాత్రమే దేవుడు ఓదార్చుతాడు. ఎందుకంటే దేవుని వల్ల మనకు బాగా తెలుసు మరియ తల్లి యోసేపుల గురించి మనం కొద్దిసేపు ఆలోచిస్తే, మరియ తల్లి యోసేపుల గురించి మనం ఆలోచిస్తే దేవుని వల్ల వాస్తవానికి మరియా యోసేపులు ఎవరికి వాళ్ళ కుటుంబాల్లో చాలా సంతోషంగా వాళ్ళ బతుకులేదో వాళ్ళు కొనసాగించుకుంటూ వెళ్తున్నారు. అర్థమవుతుందండి? మరియ తల్లి వాళ్ళ కుటుంబంలో, యోసేపు వాళ్ళ కుటుంబంలో చాలా సుఖంగా వాళ్ళకున్న దాంట్లో ఏదో ఒక పని చేసుకుని, వడ్డాన్ని పని ఏదో ఒక పని చేసుకుని వాళ్ళ కుటుంబాలుగా వాళ్ళు బతుకుతూ ఉన్నారు. కానీ అలా బతుకుతున్నప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే, మరియా యోసేపులను భార్యాభర్తలుగా చేయాలనుకున్నాడు, ఏకం చేయాలనుకున్నాడు, ప్రదానం చేయాలనుకున్నాడు కదా. ఎప్పుడైతే అప్పుడు వాళ్ళకు చాలా సుఖంగా అందరిలాగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఆనందంగా సుఖంగా బతుకుతున్నారు, వాళ్ళకి వారు వీళ్ళకి వీరు, ఎప్పుడైతే వీళ్ళిద్దరిని ఏకం చేసి భార్యాభర్తలుగా చేసి మరి మరియ తల్లి ద్వారా యేసుక్రీస్తుని భూమి మీదకి రావాలని దేవుడు సంకల్పించాడో అప్పటి నుంచి ఆ కుటుంబానికి కష్టాలు ప్రారంభమయ్యాయి. మనం అంటూ ఉంటాం కదా, ఎంతో కష్టపడుతున్నామండి, మేము ఎంతో కష్టపడ్డామని మాట్లాడుతూ ఉంటాం. మనము కష్టపడుతున్నాం అంటున్నాం కదా, మనకంటే ఎక్కువగా దేవుడు కష్టపడ్డాడు కాబట్టి ఈ ప్రకృతిని మనం అనుభవిస్తున్నాం. దేవుడు పడ్డ కష్టం ముందు మనం పడే కష్టం చాలా చిన్నది. ఎందుకంటే దేవుని వలన ప్రపంచవ్యాప్తంగా ఉన్న 800 కోట్ల ప్రజలు కూడా ఇంత మంచి సృష్టిని తయారు చేయగలరా? ఎవరి వల్ల అవుతుందండి? 800 కోట్ల ప్రజలు ఇంత మంచి ప్రకృతిని, సృష్టిని తయారు చేయలేరు కదా. అందుకే దేవుని వల్ల ఈ భూమి మీద ఉన్నప్పుడే మా ఇళ్ళలో దేవుని ప్రేమ ఇంత గొప్పగా ఉంటే, ఇంత గొప్పగా మా ఇళ్ళలో ఇంత గొప్ప సృష్టిని ఇచ్చిన దేవుడు పరలోకం ఎంత గొప్పగా ఉంటుంది. అందుకే మనకు వస్తున్న కష్టము ఏదో పెద్దది అనేది మనం అనుకుంటే, దీనికంటే గొప్పది పరలోకం మనకి ఇవ్వబోతున్నాడు. అందుకే దేవుని వల్ల కష్టం వచ్చినప్పుడు మనం ఓర్పు కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి. ఎందుకంటే అది మనం ఓర్చుకుంటే దాని వెనుక మహాలోకమే పోతున్నాడు దేవుడు, శాశ్వత లోకం ఏమవుతున్నాడు దేవుడు. అందుకని ఎప్పుడైతే మరియా యోసేపుల జీవితాలు మనం చూసినప్పుడు ఎప్పుడైతే మరియా యోసేపుల జీవితాలు మనం గమనించినప్పుడు దేవుని వల్ల వాళ్ళని దేవుడు భార్యాభర్తలుగా చేసి మరియ తల్లి గర్భము ద్వారా యేసుక్రీస్తుని భూమి దగ్గర రావాలని దేవుడు సంకల్పించాడు కదా. ఎప్పుడైతే సంకల్పం ప్రధానం జరిగిందో ఇక వాళ్ళ కష్టాలు ప్రారంభమైపోయాయి. ఇద్దరికి కష్టాలు ప్రారంభమై అప్పుడు దాకా బాగా ఉన్నారు, ఎవరి కుటుంబాల వాళ్ళు సుఖంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని బతుకుతున్నారు. ఎప్పుడైతే మరి దూత వచ్చి చెప్పి ఎంత జరిగిందో, ప్రధానం జరిగిందో, ఇక కష్టాలు ప్రారంభమైపోయాయి. చూడు ఎలాగున్నాయి వాళ్ళ కష్టాలు చూస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయము 13 నుంచి 15 వరకు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13 నుంచి 15 వరకు చూస్తే దేవుని వల్ల మత్తయి సువార్త 2వ అధ్యాయము 13 నుంచి 15 వరకు. వారు వెళ్ళిన తర్వాత
వాడు వెళ్ళిన తర్వాత ఇక చూడండి కష్టాలు, మరియా యోసేపుల కష్టాలు. అప్పుడు వరకు మరి ప్రధానము కాకముందు, దేవుడు దూత ద్వారా చెప్పకముందు, ఇవన్నీ జరగకముందు, మరియత్తని గర్భం ధరించకముందు మరి వాళ్ళు బాగా సుఖంగా ఉన్నారు ఏడు కుటుంబాల వాళ్ళు. ఎప్పుడైతే దేవుని సంకల్పము చెప్పబడిందో, మరి వాళ్ళిద్దరు ప్రధానం చేయబడ్డారో, మరియత్తని గర్భము దాల్చిందో, ఇక వాళ్ళ కష్టాలు ప్రారంభమైపోయాయి. చూడండి, వాడు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపును మరియ తల్లి కన్నది, బాలింతగా ఉన్నది. మరియ తల్లి ప్రభువాన్ని కన్నది. కన్న తర్వాత చూడండి, కన్న తర్వాత యోసేపునకు ప్రత్యక్షమై ఏ రోజు ఆ శిశువును చంపేయాలనుకుంటున్న వార్త వచ్చేసింది. చూడండి, దూత వస్తుంది, చెప్పుతుంది, వెళ్ళిపోతుంది. కానీ వీళ్ళకి ఎంత కష్టమైపోతుందో చూడండి. దూత రావడము, చెప్పడం, వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ ఆ బాలింతనాలుగా ఉండి అప్పుడే కని, మనలాగే ఏమన్నా వాహనాలు, కార్లు ఉన్నాయా, అప్పుడు ట్రైన్లు ఏమైనా ఉన్నాయా, ఫ్లైట్లు ఉన్నాయా? కాలినడకన వెళ్ళిపోవాలి. అది కూడా ఎలా వెళ్ళిపోవాలి? రహస్యంగా వెళ్ళిపోవాలి. రహస్యంగా వెళ్ళిపోవడము, ఒక బాలింతరాలు మరి బాలుని ఎత్తుకోవడం ఎంత కష్టమండి. అలాంటి కష్టంలోకి ఆ కుటుంబం వెళ్ళిపోయింది. వాస్తవానికి ఎందుకు అంత కష్టపడాలి, ఎందుకంత కష్టం రావాలి అంటే, అలా కష్టపడ్డారు కాబట్టి చరిత్ర పుటల్లో వాళ్ళ పేర్లు నిలిచిపోయి, అలా కష్టపడ్డారు కాబట్టి ఈరోజు వాళ్ళు పరదేశంలో ఉన్నారు. మనము కూడా కష్టపడి ఎన్ని కష్టాలు వచ్చినా మనము దేవుని కోసం నిలబడితే మనకు కూడా మహాలోకం ఏబోతున్నాడు. వీళ్ళ కష్టాలు చూడండి ఎలాగున్నాయో. దూత చెప్తుంది, ఏ రోజు చంపాలనుకుంటున్నాడు గనక, వెతకబోచున్నాడు గనక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని తీసుకుని ఐగుప్తునకి పారిపోమంటుంది. పారిపోవడం అంటే అంత ఈజీ అండి? ఎంత కష్టం కదా, ఎంత కష్టం. బాలింతగా ఉన్న స్త్రీ ఆ యోసేపు గారు ఎంత కష్టము, అయినా కష్టం అనుకోకుండా వాళ్ళు అక్కడి నుంచి దేవుడు చెప్పింది. పూర్వీకులండి బైబిల్లో భక్తులు చూస్తే దేవుడు ఏం చెప్తే అది చేశారు వాళ్ళు. దేవుడు ఏమి చెప్తే అది చేశారండి. అందుకే వాళ్ళు గొప్ప విశ్వాసులుగా, భక్తులుగా బైబిల్లో దేవుడు రాయించాడు. ఈరోజు మరియా యోసేపు గురించి బైబిల్ ఇంత గొప్పగా రాయబడింది. యోసేపు నీతిమంతులుగా రాయబడింది. మరియా తల్లి గొప్ప త్యాగదండాలు కదా. అంత కష్టములో, అంత శ్రమలో కూడా దేవుడు చెప్పగానే వెళ్ళిపోతున్నాడు బాలుని తీసుకుని. ఐగుప్తునకు పారిపోయి మళ్ళా నేను చెప్పే వరకు మళ్ళీ ఎదురు చూడాలి. నువ్వు అక్కడనే ఉండు. నువ్వు మళ్ళా నీకు సమాచారం వచ్చిందాక నువ్వు ఆ బాలుని తీసుకుని అక్కడనే ఉండు నువ్వు. అప్పుడు అతడు లేచి పగలు కాదండి, రాత్రి వేళ రహస్యంగా వెళ్ళాలి. అది కాలు వెనుకన వెళ్ళాలి. ఒక స్త్రీ, బాలింతరాలు స్త్రీలను తీసుకుని వెళ్ళాలి. చిన్న బాలుని తీసుకుని, ఎంత కష్టం ఆలోచించండి. అయినా కానీ ఆ కష్టంని అనుభవించాలి తప్ప వాళ్ళు దేవుడు చెప్పిందిగా చేశారండి. అందుకే ఈరోజు చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. గొప్ప భక్తులుగా ఈరోజు మనకు కనబడుతున్నారు. అప్పుడు అతను లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకుని ఐగుప్తునకు వెళ్ళి, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చినట్లు హేనోతు మరణం వరకు అక్కడ ఉండిన అమ్మ ఏ రోజు చనిపోయానికి అయిపోయింది. ఇంకా ప్రాబ్లం లేదనేది కాదు. మళ్ళా ఇప్పుడు ఏ రోజు చనిపోయింది, అలాంటి మనస్తత్వం కలిగి ఇంకోటి వచ్చాడు అక్కడికి. ఈ రోజు లాంటి మనస్తత్వం కలిగిన ఇంకోటి వచ్చాడు. అప్పుడేం జరిగింది మళ్ళీ చూస్తే, అదే మత్తయి సువార్త 2వ అధ్యాయం 19 నుంచి 23 వరకు చూస్తే, మత్తయి సువార్త 2వ అధ్యాయము 19 నుంచి 23 వరకు. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత టక్కున పైనుంచి దిగుతుంది, దూత వస్తుంది, చెప్తుంది, వెళ్ళిపోతుంది. కానీ వీళ్ళ పరిస్థితి చూడండి. దేవుని వలన ఇంత కష్టం అనుభవించాలా అండి? దేవుడు ఇంత కష్టపెట్టాలా అండి అంటే దేవుని వలన. అందుకే దీని వెనుక ఉన్న ఆ మహాలోకం అర్థం చేసుకున్నారు భక్తులు. ఆ కష్టంగా అనుకోలేని వాళ్ళు చూడండి. ఎప్పుడే దూత వచ్చింది చెప్పింది, మళ్ళా చెప్తుంది. చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిష్యుని తీసుకుని ఇశ్రాయేలు దేశంకు మళ్ళా వెళ్ళనువు. అక్కడి నుంచి ఇక్కడికి మళ్ళా వెళ్ళమన్నది.
శిశువు ప్రాణం తీయచూచుచుండిన వాడు చనిపోయారని చెప్పిన అప్పుడు అతను లేచి శిశువును తనను తోలుకుని ఇశ్రాయేలు దేశంలోకి వచ్చాడు. అయితే అర్కెలాయు తన తండ్రి హేరోదులకు ప్రతిగా యోధియా దేశం ఏలుచున్నాడు. మళ్ళీ అలాంటి మనస్తత్వం కలిగిన వాడు అర్కెల్ అనేవాడు మళ్ళీ అక్కడికి వచ్చాడు. విని అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదును ప్రతిగా యోధియా దేశం ఏలుచున్నాడు విని అక్కడికి వెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతంలోకి వెళ్ళి నజరేతు ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండని. ఎంత కష్టం! ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, చదువుకున్నంత ఈజీ కాదు కదా, అది అనుభవించడం చాలా కష్టం. ఎందుకు అంత కష్టం అంటే మరియ తల్లి గర్భాన ఎవరు పుట్టబోతున్నారో లోకరక్షకుడు పుట్టబోతున్నాడు. ఆ లోకరక్షకుడు పుట్టిన తర్వాత కూడా ఎన్ని శ్రమలు అనుభవించారో చూడండి దేవులారా. అందుకే మనము కూడా ఈ లోకములో నలుదిక్కుల నుంచి కొన్నిసార్లు మనకి శ్రమలు ఎదురవుతున్నప్పుడు మనం ఓర్పు కలిగి ఉండాలి, సహనము కలిగి ఉండాలి. అలా సహనము ఓర్పు కలిగి ఉన్నప్పుడు మనని దేవుడు ఏం చేస్తాడు? ఓదార్చుతానంటున్నాడు. ఓదార్చుతాడు. ఈ భక్తులంతా శ్రమలోంచి వెళ్ళిన వాళ్ళే, కానీ అందరూ కూడా ఓదార్చబడినట్టుగా మనం చూస్తాం దేవుని వల్ల. అందుకే దేవుని మాటని మనం నమ్మాలి, ఆ మాటని మనం విశ్వసించాలి. అది ఉన్నట్టుగా దానికి లోబడి మనం బతుకుతున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు అనుకున్నట్టుగా మన జీవితాలు ఉంటాయి దేవుని వల్ల. అందుకే చూడండి, మనకు బాగా తెలుసు, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం గురించి మనం ఆలోచిస్తే ఆయనకి పేరు విశ్వాసులకు తండ్రి అని రాయబడి ఉంటుంది బైబిల్. అంత గొప్ప విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాంకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దేవుడు వాగ్దానం ఇచ్చి లేక అసలు పిల్లలేని సమయంలో ఇస్సాకుని దేవుడు మన కుమారునిగా ఇవ్వడం జరుగుతుంది. మనకు బాగా తెలుసు, ఇస్సాక్ అంటే చాలా భక్తిపరుడు అండి, చాలా గొప్ప జీవితం కలిగిన వాడు. తర్వాత ప్రభు చిత్తమితి ఇస్సాకు గురించి మేము ప్రత్యేకంగా బైబిల్ నేర్చుకున్నాము. చాలా గొప్పవాడు, మంచి గుడ్ క్యారెక్టర్ కలిగిన వాడు ఇస్సాకు. ఎప్పుడైతే ఆ వాగ్దానం నెరవేర్చబడింది, ఇంకా దేవుడు అబ్రహాం గారికి వాగ్దానం చేశాడు. ఏమని? ఒకసారి చూద్దాం. ఆదికాండము 22:17 వచనం. ఆదికాండము 22:17 నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల. దేవుడు ఇస్తున్న వాగ్దానం అండి. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందును ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను అన్నాడు. అనగానే అయిపోయిందా? ఈ వాగ్దానం ఏగానే పిల్లలు వచ్చేసారండి. వాగ్దానం ఏగానే పిల్లలు రాలేదు. చూడండి, దేవుని వలన దేవుడు వాగ్దానం ఏగానే పిల్లలు పుట్టుకొని రాలేదండి. కానీ ఆ వాగ్దానము నెరవేర్చబడడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టింది. కానీ ఆ వాగ్దానము పొందిన అబ్రహాములో ఏం చూస్తున్నామంటే ఓర్పు చూస్తున్నాం. ఇప్పుడు ఆ ఓర్పు లేదు ఎవరిలో కూడా. ఓర్పు ఎవరిలో లేదు. షాపు దాకా వెళ్ళినారు అనే లోపే వాడు అక్కడ వెళ్ళిపోతున్నాడు షాప్ దగ్గరికి. నువ్వు షాపులకు వెళ్ళాలంటే బండి మీద మోతానంటున్నాడు పిల్లలు. ఎవరికి వినే పరిస్థితుల్లో సమాజము లేదు. ఎవరి మాట వినే పరిస్థితుల్లో లేదు. ప్రమాద పంచుల్లోకి లోకం వెళ్ళిపోయింది దేవుని వలన. అందుకే అబ్రహాము గారి ఓర్పుని మనం గమనిస్తే ఆయనకి ఇచ్చిన వాగ్దానం ఇమీడియట్గా జరిగింది కాదండి, చాలా టైం పట్టింది. కానీ మరి ఈ విషయాన్ని హెబ్రీ పత్రికలో రాస్తున్నాడు పౌలు భక్తుడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 13 నుంచి 15 వరకు చూస్తే, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 13 నుంచి 15 వరకు మనం జాగ్రత్తగా చదివితే దేవుని వలన దేవుడు అబ్రహాములకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాడు తోడని ప్రమాణం చేయలేకపోయిన కనుక తన తోడుని ప్రమాణం చేసి నిశ్చయముగా నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేయుదును అని చెప్పాను. నీ సంతానం ఆకాశం మరి ఆ నక్షత్రాల వలె ఇసుక రేణువులను చేస్తానన్నాడు దేవుడు అబ్రహాము గారిని. అది ఇమ్మీడియట్ గా జరిగిపోలేదు. అంటున్నావు కదా ఇచ్చేయన్నాడు ఆయన.
చెప్పు పుట్టి తండ్రి అనలేదు ఆయన. ఆ ఇచ్చేయి, ఆ పుట్టి అనలేదు. చూడండి కింద చెప్తున్నాడు అక్కడ, ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి దేంతో అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఆ ఓర్పు ఈరోజు క్రైస్తవులు కూడా మిస్ అయిపోతుంది. భక్తుల జీవితాలు మనం గమనిస్తే వాళ్ళు దేవుడు చెప్పినప్పుడు ఓర్పుతో సహించి వాగ్దాన ఫలం పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఈరోజు క్రైస్తవ కుటుంబాలుగా ఓర్పు లేని వారుగా, ఓపిక లేని వారుగా బతుకుతున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు రాకడ దినాల్లో ప్రజల్లో, సమాజంలో ఓర్పు ఉండదు, ఓపిక ఉండదు, సహనం ఉండదు. కానీ మీరు ఓర్పు కలిగి ఉండండి అంటున్నాడు మనతో. మనల్ని ఓర్పు కలిగి బ్రతకమంటున్నాడు. అలా ఓర్పు కలిగి బ్రతికినప్పుడు మనని ఓదార్చుతానంటున్నాడు. మనకు ఓదార్పు దొరుకుతుందంటున్నాడు. మనకి ఓదార్పుని ఇస్తానంటున్నాడు దేవుని వలన. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి దేవుని వలన. ఎందుకంటే కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటారు, బైబిల్లో కూడా నీతిమంతులైన ప్రవక్తలు, భక్తులు కూడా కొంతమంది రోగాలతో చనిపోయారు. కొంతమంది రోగంతో చనిపోయినట్టుగా మనం బైబిల్లో చూస్తాం కదా. అదేంటి అంత గొప్ప భక్తుడు, అంత గొప్ప ప్రవక్త రోగంతో చనిపోవడం ఎందుకు మనం అనుకుంటాం. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనిషి చావడానికి ఏదో ఒక వంక, మనిషి చావాలి అంటే ఏదో ఒక రోగముతో, ఏదో ఒక వంకతో చనిపోతాడు. అలాగే ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారిని శిలువ మీద వేలాడదీస్తున్నారు, చంపబోతున్నారు, మరి తండ్రి కాపాడొచ్చు కదా. ఎప్పుడైనా ఆలోచించారు ఈ మాటని? యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు కదా, మరి తండ్రి కాపాడొచ్చు కదా. కాపాడడు. ఎందుకు కాపాడడు అంటే, యేసుక్రీస్తు ప్రభువు చనిపోతేనే మనకు రక్షణ, ప్రభువారి మరణము జరిగితేనే మనకి పరలోకం, మన పాప క్షమాపణ. అందుకే దేవుని వల్ల యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరణం వచ్చింది. మరణం అనేది అందరికీ వస్తుంది, ప్రతి ఒక్కరూ చనిపోవలసినదే. అందుకే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని శిలువ మీద ఎందుకు కాపాడలేదంటే, ప్రభు చనిపోతేనే మనకు రక్షణ. ఆయన ప్రాణం పెట్టి మనల్ని కొనడానికి ప్రాణం పెట్టాడు కదా, ఆ ప్రాణం పెట్టాలి. అది దేవుని యొక్క సంకల్పం. అందుకే ఇన్ని తిప్పలు పడాలండి అని మనం అనుకోవద్దు. ఎన్ని తిప్పలైనా మనం అన్ని భరించుకుంటూ వెళితే ఖచ్చితంగా దాని వెనుక మనకి మహాలోకం దాగి ఉన్నది. ఇంత కష్టపడాలండి, ఇంత నిందలు పడాలండి, ఇంత అవమానాలు పడాలి అంటే, ఇవన్నీ పడుతుంటే మీరు చాలా కష్టం అనుకుంటున్నావు. కానీ అది వీటికంటే అతి అమూల్యమైన మహాలోకము దేవుడు మనకు ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకే దేవుడు ఏమి చెప్తే మనం చేయాలి తప్ప మన ఇష్ట ప్రకారంగా చేయడానికి వెళ్ళేదండి. ఆయన ఏది చెప్తే మనం అది చేసుకుంటూ పోతే మన భక్తి విశ్వాస జీవితాలు బాగుంటాయి. మనకి కష్టాలు వచ్చినప్పుడు ఆయన ఓదార్పిస్తాడు, మనల్ని కాపాడుతాడు. అందుకే మన కష్టం వచ్చినప్పుడు మనము సహనం కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. అలా ఓర్పు కలిగిన వారిని దేవుడు ఓదార్చుతాడు. కనుక మనము బ్రతికిన రోజులు ఓర్పు కలిగి దేవుని చేత ఓదార్చబడుతూ మనమంతా కూడా ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనసు అనే వస్త్రము ధరించుకుని మనం వెళుతున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనతో ఉంటాడు, మనం నడిపిస్తాడు, మనని కాపాడుతాడు. అలా కాపాడని నడిపించాలని కోరుకుంటూ ఇప్పుడు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరి హృదయాలలో, ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా విన్నబోతులందరి హృదయాలలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు నాయనా. గొప్ప దేవుడు తండ్రి, గొప్ప మాటలు ఇదన్న మాతో మాట్లాడవు నాయనా. అవును తండ్రి, ఓర్పు కలిగిన వారిని ఓదార్చుతామంటున్నావు తండ్రి. ఆ ఓర్పు మరి ప్రభువాని రెండవ రాకడ దినాల్లో లోకంలో సమాజంలో కనపడదు గనక, ఉండదు గనక ముందుగానే మాకు చెప్పి మేము ఓర్పు కలిగి ఉంటే ధన్యులుగా ఉంటామని, అలా ఓర్పు కలిగి జీవిస్తే మమ్మల్ని ఓదార్చుతామని ఈరోజు ఓదార్పు మాటలు మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు నాయన.
మీరు చెప్పిన విధంగా బతుకుటకు శక్తిని దయచేయండి. మీ మాటకు లోబడి జీవించే శక్తిని దయచేయండి. సత్య వెలుగులో, సత్య మార్గంలో, సత్యాన్వేషకుల వాక్య వెలుగులో జీవించే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించండి తండ్రి. ఇప్పుడు వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరి ఉదయాలలో, ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వినబోతులందరి ఉదయాలలో ఫలింపించండి. ఎవరు కూడా విన్న మాటలు అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకున్న మంచి మనసు దయచేయండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా విన్న మాటకు లోబడి జీవించే శక్తిని దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా పాపును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.